వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, జగన్ను మర్డర్ చేయడానికి 200 మంది అమెరికా నుంచి షార్ప్ షూటర్లు. ఈ మాట అంటుంది ఎవరో కాదు, జర్నలిస్టులుగా పేరున్న కొంతమంది వ్యక్తులే. ఈరోజు ఏదైతే మీడియా వేదికగా జర్నలిస్టులనే ముసుకేసుకొని ఒక అరాచక శక్తుల్లాగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే వీళ్ళు అసలు జర్నలిస్టులా టెర్రరిస్టులా అని చెప్పి నేను టైటిల్ పెట్టున్నాను. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఒక కీలకమైన కామెంట్ చేశారు నిన్న మొన్న. ఫోన్ ఉన్న ప్రతివాడు కూడా జర్నలిస్ట్ అయిపోతూ ఉన్నారు. జర్నలిస్టులు అంటేనే ఒక క్రెడిబిలిటీ లేకుండా పోతుంది. నిజాయితీ ఉన్న జర్నలిస్టులు ఆ మోసలో పడి కొట్టుకుపోతూ ఉన్నారు అని చెప్పేసి చాలా ఆవేదనగా మాట్లాడారు ఆయన. వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన పరిస్థితిని మన కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎలా ఇబ్బంది పడుతున్నాము ఇలాంటి చిల్లర జర్నలిస్టుల వల్ల అనే అంశాన్ని అంత హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. మిగతా ఐఏసీఎంకి కూడా అది మాట్లాడే ధైర్యం లేదు, మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి అయినా కనీసం దీన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ అంశం మీద నిజంగానే చర్చ జరగాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో నిజంగానే ఒక చర్చ జరగాలి. ఈ రోజున నిజంగానే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఫోన్ చేతిలో ఉన్న ప్రతివాడు ఒక జర్నలిస్ట్ అయిపోయి ఎవడో మీద పడితే వాళ్ళ మీద కామెంట్లు పాస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్తూ ఉన్నారు. నిజానికి మనం ఒక సింపుల్ లైఫ్లో ఒక కారు కొనుక్కోవాలంటేనే మనకు ఒక జీవితకాలం పడుతుంది. ఒక ఎమ్మెల్యే కావాలంటేనే వాళ్ళకు ఒక లైఫ్ టైం యాంబిషన్, అది ఎమ్మెల్యే కావాలి, చట్టసభల్లో అడుగు పెట్టాలి అనేది. నిజంగా ఆ ఎమ్మెల్యేలో లేకపోతే పొలిటీషియన్స్, ఒకసారి చాలామంది చెప్తూ ఉంటారు, పొలిటీషియన్స్ ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, సినిమాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు పబ్లిక్ ఫిగర్ అవుతారు అనేది. పబ్లిక్ ఫిగర్ అయిన మాట వాస్తవమే. కానీ అలాగని చెప్పి వాళ్ళని ఉద్దేశించి ఒక చిల్లర్ కామెంట్స్ చేసే విధంగా వ్యవహరించడం అనేది చాలా దారుణం. ఎంత పబ్లిక్ లైఫ్ ఉన్నా వాళ్ళకు కూడా కొంత పర్సనల్ స్పేస్ ఉంటుంది, పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పినట్టు ఒక ఎమ్మెల్యే కావాలంటే ఒక లైఫ్ టైం అంబిషన్, అది చాలా కష్టపడాలి. అందరూ కూడా అంత ఈజీగా చిటికేస్తే ఎమ్మెల్యేలు అయిపోయో, ఎంపీలు అయిపోయో అసెంబ్లీలోని లేకపోతే పార్లమెంట్లోనో చట్టసభల్లోనూ అడుగు పెట్టరు. అలా ఒక జీవితకాలం అంతా ఆల్మోస్ట్ సగం లైఫ్ దానికోసం దారిపోస్తే కొన్ని లక్షలను పెట్టుకొని వాళ్ళు ఎమ్మెల్యేలో లేకపోతే సినిమా యాక్టర్లో అవుతూ ఉంటారు. అలాగని అందరూ మంచిగా ఉన్నవాళ్ళు లేకపోతే అందరూ ఏదైతే పునీతులని నేను చెప్పట్లేదు. నిజంగా వాళ్ళు ఏదైనా అవినీతి చేసి ఉంటాయి. లైక్ ఒక విజయసాయిరెడ్డినే తీసుకుందాం. విజయసాయిరెడ్డి ఎండోమెంట్ భూముల మీద కన్నేశారు. ఎండోమెంట్ భూముల విషయంలో చాలా అరాచకంగా వ్యవహరించారంటే అది ఆయన చేసిన తప్పు కాబట్టి దాన్ని మనం ఎలివేట్ చేయొచ్చు, దాన్ని ఫోకస్డ్గా టార్గెట్ చేయొచ్చు. అదే విజయసాయిరెడ్డికి వ్యక్తిగత విమర్శలు వచ్చినప్పుడు ఆయనకి DNA టెస్ట్ చేయించేదాకా కొంతమంది జర్నలిస్టులు వెళ్ళారు. ఇది సిగ్గుమాలని జర్నలిజం అంటారు దీన్ని. జర్నలిస్టులనే ముసుకేసుకొని ఈ రోజున విజయసాయిరెడ్డికి DNA టెస్ట్ చేయించడానికి జర్నలిస్టులు ఎవరు అసలు? ఇలాంటి జర్నలిజం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం. ఇంకొక జర్నలిస్టులు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే దోమలతో పాయిజన్ ఎక్కిచ్చేసి చంద్రబాబు నాయుడు కుట్టించి చంపేస్తున్నారు అనేసి సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చామని జర్నలిజంలోకి అన్నప్పుడు, ఇలాంటి మాటలన్నీ విన్నప్పుడు ఇక దారుణం అనమాట. ఇక సినిమా వాళ్ళు అంటే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతాం, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని పిచ్చిగా క్వశ్చన్లు వేసే ప్రయత్నం చేయడం, వాళ్ళ పర్సనల్ లైఫ్ మొత్తాన్ని కూడా రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేయడం ఒక అరాచకం అయిపోయింది. ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతూ వచ్చిందో నిజమైన జర్నలిజానికి నిజంగానే పాత్ర పడింది. చాలామంది జర్నలిస్టులు ఏ ఒక పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే ఏదో ఒక పార్టీ లైన్ తీసుకునేవాళ్ళు, ఒకరంటే అగైనెస్ట్గా మాట్లాడేవాళ్ళు ఉండటం సహజమే అది. కానీ అలాంటి దాని నుంచి ఈ రోజున పూర్తి స్థాయిలో జర్నలిస్టులు అని ముసుగేసుకొని కొంతమంది వ్యవహరిస్తున్న తీరు మరొకసారి ఆంధ్ర తెలంగాణ ఉద్యమాన్ని కూడా తెర మీద తీసుకొస్తూ ఉన్నారు చాలామంది జర్నలిస్టులు. ఇప్పుడు కేటీఆర్ తప్పు చేస్తే, కేటీఆర్ అవినీతి చేస్తేనో, కాళేశ్వరం కుంగిపోతేనో దాంట్లో కేటీఆర్ని విమర్శించడంలో తప్పులేదు. కానీ ఇదే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఆయనకి నోటీసులు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది, అటు కేసీఆర్కి కానీ ఇటు కేటీఆర్కి కానీ. బట్ కేటీఆర్కి సినిమా వాళ్ళతో లింకులు పెట్టి అంత అసహ్యంగా తమ్నైల్స్ పెట్టి ఈరోజు మరొకసారి ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే ఈక్వేషన్ కొంతమంది జర్నలిస్టులు తీసుకొచ్చారు. ఈరోజు చూసినట్లయితే మనం నిజానికి తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు కూడా ఆంధ్ర అండ్ తెలంగాణ జర్నలిస్ట్ అనే భేదాభిప్రాయాలు ఎక్కడా లేవు. అందరూ కలిసే పనిచేశారు, మేమంతా కలిసే పనిచేసాం. ఆ రోజు తెలంగాణ పిల్లలు చనిపోతూ ఉంటే ఎంతోమంది ఎంతో భవిష్యత్తున్న పిల్లలు సూసైడ్ చేసుకుంటూ ఉంటే తెలంగాణ వస్తే బాగుంటారా అని అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో తెలంగాణ బిల్లు పెట్టిన రోజు తెలంగాణ జర్నలిస్టుతో కలిసి సంబరాలు చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నిజంగా తప్పు చేస్తే తప్పనే అనాలి. కానీ ఈరోజు ఇట్లాంటి వితండవాదాలు చేస్తూ ఇట్లా చిల్లర జర్నలిజాన్ని నిజంగానే చిల్లరగా మార్చేశారు. ఆ కోలోకి వచ్చేది లేటెస్ట్గా వచ్చింది. ఆల్రెడీ అసలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నిజంగా ఎంపీ ఎలక్షన్స్లో ఓడిపోయి పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత, అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మొత్తం పూర్తి స్థాయిలో పార్టీ డిఫెన్స్లో పడిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో జీరోకి వెళ్ళిపోయారు.
ఈ పరిణామాలతో పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అంశం నిజంగానే టీఆర్ఎస్ని డిమోరలైజ్ చేసింది. ఆ పార్టీ నేతలు కూడా అర్థం కాలేదు ఏం జరుగుతుంది, ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది. సో అలాంటి వాళ్ళకి ఎవరైతే ఈ కొంతమంది మేధావులు అని చెప్పి జర్నలిస్టులు మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో, అలా చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తున్నో లేకపోతే కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నో రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నో చేసిన ప్రయత్నాల్లో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే వాయిస్ని ఇంకోసారి తీసుకొచ్చారు. ఏదైతే పూర్తిగా కోమాలోకి వెళ్ళి పడుకున్న బీఆర్ఎస్కు మరోసారి వాయిస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు కేసీఆర్ని ఆ విషయంలో కేసీఆర్ అరెస్ట్ అయినా కూడా ఎంత సెంటిమెంట్ ఎవరికి వచ్చుండేది కాదేమో ఫోన్ ట్యాపింగ్ విషయంలో. నిజంగానే ఇంట్లో ఉన్న లేడీస్ ఫోన్లు కూడా ఎలా ట్యాప్ చేస్తారు అనే విషయంలో ఒక అసహ్యాన్ని కలిగిస్తోంది ఈ సమాజంలో. కానీ అలాంటి కేసీఆర్కి అలాంటి బీఆర్ఎస్కి ఈరోజు వాయిస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది మేధావుల ముసుగులో జర్నలిస్టులు. ఇలా వరుసపెట్టి జరుగుతున్న పరిణామాలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఈరోజు కలిచివేశాయంటే అది ఆశ్చర్యం లేదు. నిజంగానే ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, తమ జీవితకాలం జర్నలిజం కోసం కట్టుబడ్డ వాళ్ళు ఉన్నారు, తమ జీవితకాలం వచ్చే అరాకొరా జీతంతో అదే స్థాయిలో మేనేజ్మెంట్ల కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి సీనియర్ అండ్ సిన్సియర్ జర్నలిస్టులు ఈరోజు ఈ మోసలో కొట్టుకుపోతూ ఉన్నారు. ఎవరైతే మేధావుల ముసుగులోని మేధావులు జర్నలిస్టుల పేరుతోని అరాజకాల కేడర్ ఆఫ్ అడ్రస్గా మార్చేస్తూ ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి ఊరికి బాధపడమే కాదు, ఆయన చేతిలో పవర్ ఉంది కాబట్టి అటు చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఇటు రేవంత్ రెడ్డి అయినా దీనికి ఒక ఎండ్ మార్క్ పెట్టే ప్రయత్నం చేయాలి. ఒక తమ్నైల్ పెట్టాలంటే 1కి 10 సార్లు, పర్సనల్గా తమ్నైల్ పెట్టాలంటేనో వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలంటేనో 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితిని కల్పించాలి. గతంలో వైఎస్ఆర్సీపీ తమను అలా టార్గెట్ చేసింది కాబట్టి ఈరోజు కూడా మేము వాళ్ళ ఇంట్లో లేడీస్ని టార్గెట్ చేస్తామంటే అది టీడీపీకి కరెక్ట్ కాదు. సో మేము మాకు ఆల్రెడీ అది ఆ స్థాయిలో మేము దాంట్లో కూరుకుపోయి ఉన్నాం కాబట్టి ఆ బురదలో ఇంకా బురదను తీసుకొచ్చి టీడీపీ మీద కుమ్మరిస్తామంటే అది జగన్కి కూడా మంచిది కాదు. ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మనకు అర్థం కావట్లా. ఎందుకంటే ఆయా పొలిటీషియన్స్కి పిల్లలు ఉన్నారు, మనం భవిష్యత్ తరాలకు కానీ మన జనరేషన్స్కి కానీ ఏం నేర్పిస్తున్నాం అనేది ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవచ్చు. సో నిజంగా రేవంత్ రెడ్డి స్థాయి వ్యక్తి బాధపడుతున్నారంటే దాంట్లో అర్థం ఉంది, ఈ పిచ్చ జర్నలిజం, ఈ చెడ్ల జర్నలిజం ఎక్కడికి వెళ్తుంది అనేసి. సో మనం ఒక తమ్మునీళ్ళు పెట్టేటప్పుడు ఒకసారి మన ఫ్యామిలీని, మన ఇంట్లో ఉన్న లేడీస్ని, మన ఇంట్లో ఉన్న వాళ్ళని గుర్తు చేసుకుంటే మన పిల్లల భవిష్యత్తుని మనకు అర్థమవుతుంది. ఇదే కేటీఆర్ ఆ రోజున హిమాంష్ని ఒక మాట అంటే నిజంగా కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆయన. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా సారీ చెప్పిన పరిస్థితి ఉంది. మరి అదే కేటీఆర్ ఈరోజు అంతకన్నా చాలా దారుణంగా మాట్లాడే ఒక ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకొని హౌలే అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాష ఎక్కడికి వెళ్తుంది, ఇది చట్టసభలను కూడా ఎలా మ్యానిపులేట్ చేస్తూ ఉంది, చట్టసభల గౌరవాన్ని కూడా ఎలా దిగజారుస్తూ ఉంది అనేది ఎక్కడో చోట ఎవరో ఒకరు దీనికి బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంది. సో అలాంటి కోలోకి వచ్చేదే ఈరోజు నేను చెప్పబోతున్న ఎగ్జాంపుల్ కూడా. ఈరోజు పత్రి వాసుదేవన్ అనే ఒక జర్నలిస్ట్ ఉన్నారు. నేను ఎప్పుడు కూడా నా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వ్యక్తిగతంగా ఒక పేపర్ని ఉద్దేశించి మాట్లాడాలన్నా జగన్మోహన్ రెడ్డి పేపర్ అంటాను, జగన్మోహన్ రెడ్డికి చెందిన ఏదైతే మీడియా అంటాను, కానీ ఎప్పుడు కూడా ఆ పేపర్ని పేరెత్తి పలకడానికి కూడా నేను ముందుకు వచ్చేదాన్ని కాదు. ఎందుకంటే తోటి జర్నలిస్టులే కాబట్టి అందులో పనిచేసే వాళ్ళు కూడా. అలాంటిది ఈరోజు ఒక జర్నలిస్ట్ని ఉద్దేశించి నేను ఆ మాట అంటున్నాను, పేరు పలుకుతున్నాను అంటేనే అది ఎంతగా మనల్ని ట్రిగర్ చేసిండిద్దో మనకు అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డిని చంపేయడానికి, జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి 200 మంది షార్ప్ షూటర్లు అమెరికా నుంచి తెప్పించారు అంటూ కూడా ఆయన మాట్లాడారు. పత్రి వాసుదేవన్ అనే ఒక సోకాల్డ్ జర్నలిస్ట్. ఈరోజు ఆయన మీద సుమోటోగా కేసు నమోదైంది. పోలీసులు ఆయన కోసం సదరు ఛానల్కి వెళ్తే, ఆ ఛానల్ పేరు కూడా నేను చెప్పట్లేదు ఇక్కడ, ఛానల్కి వెళ్తే అక్కడ ఆయన లేడు, అబ్స్కాండ్ అయిపోయాడు. ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? నిజంగా జర్నలిస్టులా, టెర్రరిస్టులా? జగన్మోహన్ రెడ్డిని వేసేయడానికి 200 మంది షార్ప్ షూటర్లు. అది ఆ టైటిల్ చూస్తుంటేనే, ఆ మాట వింటుంటేనే చాలా దారుణంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు అనే ఈక్వేషన్స్ ఎప్పటి నుంచో రాష్ట్రంలో ఉన్నాయి. గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముందున్న 10 మంది ముఖ్యమంత్రుల దగ్గర నుంచి వాళ్ళకి అపోనెంట్స్గా ఉంటూ వచ్చారు. ఏదైతే టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంటుంది రాజకీయాల్లో, అటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు బయట కావచ్చు. సో అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటే ఆయన్ని చంపేయడానికి షార్ప్ షూటర్లను తేవాల్సిన అవసరమే ఉంది? ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి భద్రత ఉంటుంది, భద్రత కూడా కల్పించింది కూటమి సర్కారు. ఆయనకి పర్సనల్ సెక్యూరిటీ కూడా ఉంది. 200 మంది అమెరికా నుంచి షార్ప్ షూటర్లను తెప్పించారని ఒక మాట డెలివర్ చేస్తే అది నిజంగానే జగన్మోహన్ రెడ్డి అంటే పేక్ కోసుకునేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన కరుడుగట్టిన అభిమానులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు అది నిజంగా తీసుకొని దీని మీద ఎంతో దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళు పణంగా పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదే రాష్ట్రంలో ఒక అరాచకానికో లేకపోతే అన్నెసరీ థింగ్స్కో కారణం అవుతాయి ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా. ఈరోజు వరుసపెట్టి గతంలో అలా బిహేవ్ చేసిన వాళ్ళందరినీ కూటమి ప్రభుత్వం అరెస్ట్ వస్తూ ఉంటే 200 మంది షార్ప్ షూటర్లని తీసుకొచ్చారు ఏపీకి అంటూ కూడా మాట్లాడడం, అది కూడా అమెరికా నుంచి తీసుకురావాలి. 200 మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ భవిష్యత్తు ఏంటనే డిఫెన్స్లో ఉన్నారు. ఆయన 5 ఏళ్ల పాటు ఆయన చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా చెప్తూ వస్తే ఈ షార్ప్ షూటర్ల కన్నా ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారు కొంతమంది. అలాంటి మాటలు ఇంకా షార్ప్ షూటర్ల కన్నా ప్రమాదం.
పవన్ కళ్యాణ్ కూతురు చిన్న అమ్మాయి ఆ పాప అప్పుడు పవన్ కళ్యాణ్ కూతుర్ని కూడా వదిలిపెట్టకుండా బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు చాలా దారుణంగా కామెంట్స్ చేశారు. ఈ షార్ప్ షూటర్లు అంటే ఒకసారి వేసేస్తే చచ్చిపోతారేమో ఎవరైనా సరే, కానీ ఈ మాటలు అనేవి జీవితాంతం గుర్తుండేవి. ఒక బ్రాహ్మణిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా, ఒక భువనేశ్వర్ క్యారెక్టర్ని అసెంబ్లీలోనే అసాసినేట్ చేసేలాగా ఇలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ అది హిమాంశుని టార్గెట్ చేసినా, భారతిరెడ్డిని టార్గెట్ చేసినా, ఎవరు చేసినా కూడా తప్పే, ఈవెన్ షర్మిలాని టార్గెట్ చేసినా. సో అలాంటి అరాచకాలు జరుగుతూ వచ్చాయి. ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, చర్చించాల్సిన డిబేట్స్ ఉన్నాయి, బనెక్చర్ల లాంటి ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరితే ఏదో ఒకటి ఆయన ఏదో ఒకటి ఇస్తారు, పదవో ఏదో ఒకటి. కానీ 200 మంది షార్ప్ షూటర్లు ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు డబ్బులు ఇచ్చారు? పత్రి వాసుదేవన్ దగ్గరుండి దేవుని చూసారా? గతంలో మనం చూసాం. మొన్నే ఒక 2 నెలల క్రితం ఒక దిక్కుమాలిన జర్నలిస్ట్ అనే పేరు పెట్టుకున్న వ్యక్తి అమరావతి వేశ్యల రాజధాని అంటూ మాట్లాడారు, చాలా అసహ్యకరంగా. కనీసం రిగ్రెట్ లేదు, ఆయన దగ్గర క్షమాపణ లేదు, కేసు పెట్టి లోపలేస్తే కూడా. సో అలా అదేమంటే వీళ్ళందరూ కూడా ఒక ముసుకేసుకుంటారు, పాత్రికేయులని ముసుకేసుకుంటారు, జర్నలిస్ట్ అనే ముసుకేసుకుంటారు. దయచేసి మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అలా మాట్లాడాలి, అంత దారుణంగా వ్యాఖ్యలు చేయాలనుకుంటున్నప్పుడు ఆ ముసుగులు తీసేసి డైరెక్ట్ సదరు పార్టీలో చేరిపోండి, లేకపోతే సమాజాన్ని మేల్కొల్పే క్రమంలో మీరు కూడా భాగస్వాములు కానీ. అంతేగాని ఇలా ఈ రోజున ఇంత దారుణంగా 200 మంది షార్ప్ షూటర్, అసలు కామన్ సెన్స్ ఉందా? 200 మంది షార్ప్ షూటర్లు వచ్చి జగన్మోహన్ రెడ్డిని చంపేయడానికి వస్తారా ఏపీకి? అంటే అక్కడ ప్రభుత్వం లేదా, లా అండ్ ఆర్డర్ లేదా, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి భద్రతకి ప్రభుత్వం ఫోకస్ పెట్టట్లేదా? జగన్మోహన్ రెడ్డి ఆయనే ఇంకా పర్సనల్ సెక్యూరిటీని కూడా పెట్టుకొని బటన్ నొక్కే కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళు. ఎక్కడ రైతులు ధర్నాలు చేస్తారని పరదాలు కట్టుకునేవాళ్ళు. ఎక్కడ తన తండ్రి తరహాలోనే హెలికాప్టర్కి యాక్సిడెంట్ అయ్యిద్దా అని హెలికాప్టర్ వెళ్ళిపోతున్న రూట్ అంతా కూడా చెట్లు నరికించేసేవాళ్ళు, ఎంత విమర్శలు వస్తున్నా సరే. కనీసం ఆయన పర్యటన చేస్తామంటే ఫుట్పాత్ మీద కనీసం ఆ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం కూరగాయలు అమ్ముకోవడానికి కూడా లేకుండా చేసేవాళ్ళు. ఇంత దారుణంగా ఉండేది ఆయన పర్యటన చేస్తూ ఉంటే. అలాంటి జగన్మోహన్ రెడ్డిని చంపేయడానికి 200 మంది షార్ప్ షూటర్లు కావాలని మరి పత్రి వాసుదేవన్కి ఎవరు ఏ చెవులో ఎలా చెప్పారో నాకైతే తెలియదు. కానీ ఇంత దారుణంగా జర్నలిస్టులు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిజంగానే డిఫెన్స్లో పడతాం, ఆ స్థాయిలో ఆవేదన చెందటం అంటే అది మామూలు విషయం ఏం కాదు. సో అందుకనే ఇప్పటికైనా సరే దీనికి ఎక్కడికక్కడ దీనికి చెక్ పెట్టే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇలాంటి వాళ్ళంతా కూడా మీడియాలో ఏదో రకంగా తాము హైలైట్ అవుతాం, ఏదో ఒక రకంగా ప్రభుత్వాలు వస్తే తాము మెప్పు పొందుతామని భావిస్తున్నారో ఏంటో. కానీ ఈ జర్నలిజం అనే పదాన్ని చాలా అసహ్యకరంగా మార్చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఒక వేదికల మీద టీవీ డిబేట్లో కూర్చోనో, లేకపోతే టీవీ మైక్ ఉంది కదా అని చేతిలో మాట్లాడుతున్నో, ఛానల్ ఉంది కదా అని మాట్లాడుతున్నాం. ఒక లిమిట్ ఉండాలా. ఒక ఏదైతే 200 మంది షార్ప్ షూటర్ల అంశాన్ని ఈరోజు ఆయన ఎండర్స్ చేసే విధంగా ఏదైనా ఎవిడెన్స్ ఉంటే నిజంగానే బయట పెట్టే ప్రయత్నం చేయాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడం, ఈరోజు కేసు పెడితే అప్స్కాండ్ అవ్వడం. ఈరోజు పోలీసులు కేసు పెట్టి నిజంగానే సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం. నిజంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్స్ ఎవరిని ఉంటే దాన్ని సీరియస్గా తీసుకుని ఉంటే దాన్ని నిజంగానే అన్రెస్ట్ క్రియేట్ అయ్యేది. వాళ్ళు ఏ ధర్నా చేయడానికో, ఏ నిరసన తెలపడానికో రోడ్డు ఎక్కుతారు. ఆ అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది కాబట్టి పోలీసులు లాఠీ చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ మీద ఏదో కేసులు పడతాయి, వాళ్ళ భవిష్యత్తు అంతా నాశనం చేసినట్టే. మన నోట్లోంచి ఒక మాట వస్తుందంటే అది ఎంత దూరం వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది జర్నలిస్ట్ అంటే కనీసం కామన్ సెన్స్ ఉండాలి. ఈరోజు జర్నలిస్ట్ అవుతున్నారంటేనే ఒక ప్రశ్న, నిజంగా అన్యాయం జరిగితే ఆ ప్రశ్నించే తత్వమే జర్నలిజంలోకి వచ్చేలాగా చేస్తుంది ఎవరినైనా సరే. అంత వాల్యూ ఉంటుంది ఆ ప్రశ్నకి. కానీ మనమే ఆ ప్రశ్నకు సమాధానం లేని విధంగా బిహేవ్ చేస్తే మరి ఇంక సమాధానం చెప్పేది ఎవరు? ఎప్పుడు కూడా జర్నలిజాన్ని చాలా ఉన్నతంగా భావించేవాళ్ళు, జీవితకాలం జర్నలిజాన్ని కట్టుబడిన వాళ్ళు, ఇంకా పెద్దవాళ్ళు, మన సీనియర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అవమానించేలాగా ఈ రోజున ప్రతి ఫోన్ ఉన్న ప్రతి ఓడు కూడా ఒక జర్నలిస్ట్ పేరుతో, ప్రతి ఓడు కూడా వాడు ఇష్టం వచ్చినట్టు మీడియాలో పెడుతూ జర్నలిస్ట్ పేరుతోనే అరాచకంగా మాట్లాడిన తీరు, అరాచకమైన థంబ్నెయిల్స్. దీనికి దయచేసి ప్రభుత్వాలైనా సరే ఒక అడ్డుకట్ట వేయాలి. సో ఇక నుంచి ఇలాంటి జర్నలిస్టులు ఎవరైనా ఉంటే, ఇలాంటి జర్నలిస్టులు మాత్రం బయటికి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద కేసు పుటప్ చేసి ఇంకొక జర్నలిస్టులు ఇలా మాట్లాడకుండా వాళ్ళ జ్ఞానోదయం కలిగేలాగా చేయాలనేది నా విజ్ఞప్తి. మొత్తానికైతే మాత్రం ఇలాంటి అరాచకాలు చూసిన తర్వాత అసలు జర్నలిజంలో ఎందుకు ఉండాలా, ఎందుకు ఉన్నామా అని కూడా ఇప్పటికి బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. లెట్స్ సీ మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.